5 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రజలని ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత బోన్లో చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. బోనులో చిక్కిన చిరుతను వైద్య పరీక్షల నిమిత్తం జూకు తరలిస్తున్నారు అధికారులు. అనంతరం రేపు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో విడిచిపెట్టబోతున్నారు. ఆపరేషన్ చిరుతను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ పర్యవేక్షించారు. చిరుతను బంధించేందుకు దాదాపు 5 బోన్లలో మేకలను ఎరగా పెట్టారు. చిరుత జాడను గుర్తించేందుకు దాదాపు 25 ట్రాప్ కెమెరాస్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిరుత చిక్కడంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిన్న రాత్రి 8 గంటలకి చిరుత బోనులో చిక్కిందని డిఎఫ్ఓ విజయానంద్ తెలిపారు. బోనులో చిక్కిన మగ చిరుత వయస్సు 3 ఏళ్లని వివరించారు. 5 రోజుల పాటు నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లను ఆహారంగా తీసుకున్నట్టు గుర్తించామని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఒకటి కాదు, 2 రోజులు కాదు, దాదాపు 5 రోజుల పాటు మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు గొల్లపల్లి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టింది చిరుతపులి. ఎట్టకేలికి ఇవాళ దొరికినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు. సార్, దాదాపు 5 రోజులు రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా ప్లాన్ చేశారు? ఎందుకంటే ఇంత జనావాసాల మధ్య రావడం అంటే మామూలు విషయం కాదు. ఎలా ప్లాన్ చేశారు సార్ మీరు ట్రాప్ చేయడానికి? అంటే ఈ జనవాసాల మధ్య లేదండి. ఇది మొత్తం ఎయిర్పోర్ట్ ఏరియా 5,500 ఎకరాలు. అది రన్వే ప్రాంతం 1,900 ఎకరాలు ఉన్నదండి. అందులో రన్వే 200 ఎకర్స్ పోతుంటే మొత్తం 1,700 ఎకరాలు కూడా చిట్టడిలాగా ఉంది. అందుకొరకు దానికి సెక్యూరిటీ ప్లేస్ ఉంది. ఇప్పుడు దాంట్లో 25 ట్రాప్ కెమెరాలు పెట్టాము, 5 బోన్లు పెట్టాము. ఆ బోన్లో చిక్కిందండి. నిన్న సాయంత్రం 8 గంటలకు చిక్కిందండి. సార్, ముఖ్యంగా అటువైపు గొల్లపల్లి ప్రాంతం కానీ ఇంకా చాలా పొడు పల్లెటూర్లు ఉన్నాయి. హైట్ కూడా గోడ చాలా తక్కువ ఉంది. అంటే ఏ సమయంలో దూకింది? వీళ్ళకి అలారము ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మొన్న 4 days బ్యాక్ అది సాయంత్రం అంటే నైట్ 11:30 ఆ ప్రాంతం లోపల దుంకినప్పుడు వీళ్ళకు సిఐఎస్ఎఫ్ వాళ్ళకు అలారం వచ్చేసింది. అలారం వచ్చిన తర్వాత ఆ సీసీ కెమెరాలు అన్నీ నిశ్చితంగా పరిశీలించినప్పుడు చిరుత దూకినట్టు తెలిసింది. దాన్ని బట్టి మాకు ఎర్లీ మార్నింగ్ ఇన్ఫామ్ చేశారు. చేయగానే మేము ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేసామండి. ఎట్లా ఇప్పుడు ఈ 5 రోజుల పాటు దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తారా? ఏ యొక్క రేడియస్లో అది ఎక్కువగా తిరిగింది సార్? అది మొత్తము ఆల్మోస్ట్ దాదాపు ఒక 1 kilometer రేడియస్లో తిరిగింది. అక్కడ వాటర్ ఉంది, హెవీ గ్రాస్ ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో తిరిగిందండి. ఎట్లా ఫుడ్కి కానీ ఇవంతా కూడా ఎట్లా చేసింది? అంటే మనకి మెయిన్గా ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో కూడా వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మనం మాటేసి ఉంటే ఆటోమేటిక్గా మనకు కొద్దిగా టెస్ట్ అవుట్ అవుతుందని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో 3 బోన్లు పెట్టినాం. అయినా మాకు కదలికలు కనబడుతున్నాయి కానీ పడలేదని చెప్పి మళ్ళీ కొద్ది దూరంలో ఒక 2 ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో 5వ బోన్ లోపల మనకు పడ్డదండి. ఇట్లా బోన్ దగ్గర వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది 2 రోజుల పాటు అనేసి అన్నారు. ఇప్పుడు మనుషులు ఎక్కువ తిరుగుతుంటే ఆ మనుషుల స్మెల్ని బట్టి అది రాదు. అందుకొరకు దూరం ఒక బోన్ పెట్టేసి అక్కడికి ఎవరు పోకుండా చూసేసినాం కాబట్టి ఆడ మేకను కట్టినాం. ఆ మేక అరుపులకు అది వచ్చేసింది. ఆటోమేటిక్గా నేను 8 గంటలకు పడిపోయింది. అంటే సిఎస్ఎఫ్ అధికారులకు కూడా ఒకసారి కంట పడింది అన్నారు, నిజమేనా? వాళ్ళకు కూడా కంట పడింది, కానీ కాకపోతే మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. వాళ్ళు దాని దగ్గర దాకా వెళ్ళినట్టుంటే అది మనకు బోన్లో ఇక్కదు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి అని అంటే చెప్తే వాళ్ళు కూడా నిన్న నైట్ కొద్దిగా తక్కువ వాచ్ చేసారు. దాంతో ఆటోమేటిక్గా అది డిస్టర్బెన్స్ లేకపోవట్ల అది చిక్కిందండి. ఓవరాల్గా ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎన్ని బోన్స్ కానీ ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తారు, ఎన్ని బృందాలు దీనికోసం పనిచేసాయి? మేము మా శంషాబాద్ రేంజ్ స్టాఫ్ అండ్ మా మొత్తం బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ అందరు కూడా 15 మందిని 24 hours వాచ్ చేస్తూ ఉన్నాము. దాంతో 5 బోన్లు ఏర్పాటు చేసినాము, 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినాము. ఎందుకంటే మామూలుగా ఇలాంటి వన్యమృగాలకి సౌండ్స్ వస్తే
పారిపోవడానికి ప్రయత్నిస్తారు, గోడలు దూకడానికి ప్రయత్నిస్తుంటాయి కదా. ఇంత డైలీ ఇన్ని ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి, టేకప్ అవుతున్నాయి, అప్పుడు ఏం భయపడినట్టు మీకు ఏమన్నా కనపడ్డదా కెమెరాస్? లేదండి, దానికి ఎక్కడైతే మనం అది సర్వైవ్ అవడానికి కావాల్సిన వనరులన్నీ అందులో ఉన్నాయండి. 7 ఫీట్ గ్రాస్ ఉంది, చిట్టడవిలాగా ఉంది కాబట్టి అది సర్వైవ్ అయిందండి. అది ఆటోమేటిక్గా రన్వేకు దాదాపు 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది కాబట్టి అది ఎలాంటి భయంతో కానీ ఏది కానీ లేదండి. మీకు ఫారెస్ట్ గురించి బాగా అవగాహన ఉంది. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో పులులు సంచరించే అవకాశం ఉందని చెప్తున్నారు. షాద్నగర్లో కూడా గతంలో ఒక పులి ఇట్లనే తప్పించుకుపోయింది, రాజేంద్రనగర్లో కూడా ఒక పులి ఇట్లనే అయింది. ఎట్లా వాటికి దీనికి ఏమన్నా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? మీరు యాక్చువల్గా పులి అంటున్నారు, పులి కాదండి, ఇది లేపర్డ్, చిరుతపులి చిట్టడవిలోనే ఉంటుంది. పులి అనేది టైగర్ పెద్ద అడవిలో ఉంటుంది, అది ఇక్కడ రాదండి, జనవాసాల లోపలికి రాదు. ఈ చిరుతపులి కాబట్టి చిట్టడవిలో సర్వైవ్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేసిందండి. సార్ ఫైనల్గా ఎట్లా ఇప్పుడు వీళ్ళందరూ గొల్లపల్లి వాసులు కానీ వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నా, అసలు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు సార్ ఇన్ని రోజులు ఈ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో? వాళ్ళకేం భయం అనిపించలేదా? లేదండి, అది సెక్యూరిటీ జోన్లో ఉంది. 7 ఫీట్ హైట్ వాల్ ఉంది, దాని మీద 2 ఫీట్ హైట్ సోలార్ ఫెన్సింగ్ ఉంది, ఎలాంటి భయం లేదు. అది చిరుతపులి అనేది పెద్దవాళ్ళ దగ్గరికి రాదండి, చిన్న జంతువులనే వేటాడుతుంది కాబట్టి ఎలాంటి భయం లేదు. ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లుంటుంది సార్? దాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఇప్పుడు జూకి తీసుకెళ్తామండి, ఆడ పరిశీలించిన తర్వాత రేపు అది హెల్తీగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత రేపు ఇమీడియట్లీ అమరాబాద్ టైగర్ రిజర్వ్. అంటే అక్కడ ఇప్పుడు అమరాబాద్ తరలించిన తర్వాత క్లోజ్ మానిటరింగ్ ఉంటుందా లేకపోతే? లేదండి, అది ఓపెన్ ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్ చాలా పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వదిలేస్తాం. ఆడ టైగర్స్ ఉన్నాయి, ప్యాంథర్స్ చాలా ఉన్నాయి, అలా సర్వైవ్ అయిపోతుంది. ఓకే. సో దాదాపు 5 రోజుల పాటు పాపం ముప్పు తిప్పలు పట్టింది, దొరికినట్టే దొరికి చాలా వరకు కూడా మాకు చాలా నిద్రలేని రాత్రులు చేసిందని చేసి డిఎఫ్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే గొల్లపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఆ గోడ ఉందో ఆ గోడను దూకడానికి కూడా ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ ట్రాప్ కెమెరాలు దొరికిన తర్వాత దాని కదలికలు దాదాపు 1 కిలోమీటర్ వరకు 5 రోజుల పాటు తిరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నీటి కుంటలో వాటర్ తాగుతుంది. తర్వాత ఆహారం కోసం నిన్న ఏదైతే ట్రాప్ వేస్తే మేక మాంసం వేసిన తర్వాత ఈ మేక అరుపులు ఎక్కువ అవడం వల్ల ఆ విని దాన్ని హంట్ చేద్దామనేసి వచ్చింది. అప్పుడు బోన్లోకి చిక్కిందనేసి కూడా టీఫ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు వైద్య పరీక్షల కోసం జూప్ తరలించి ఒక్క రోజు పాటు మానిటర్ చేసి తర్వాత అమరాబాద్ అడవిలో నల్లమల్లి ఫారెస్ట్ చాలా పెద్ద ఉంటుంది కాబట్టి అక్కడ వదిలేస్తామనేసి కూడా టీఎఫ్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. For more videos like this, subscribe Big TV channel.